అంటే చాలామంది యువత ఏం ఆలోచిస్తున్నారంటే అండి, ఆల్రెడీ పార్టీలో ఉన్నాము. హ్మ్. కానీ మా ఎమ్మెల్యే గారు గుర్తించట్లేదు. మా ఎమ్మెల్యే గారు ఎవరి పేరు రాస్తే వాళ్ళకే బీ ఫామ్‌లు అందుతున్నాయి. రోజు ఎమ్మెల్యే చుట్టూ తిరిగి జోకే వాళ్ళ ఒక బ్యాచ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకే బీ ఫామ్‌లు అందుతున్నాయి. మాకు అలా చేసే ఓపిక లేదు కాబట్టి మేము ఎందుకు అవసరమా రాజకీయాలకని చాలామంది నిరాశ పడుతున్న సందర్భాలున్నాయి. వాళ్ళని మనం ఎట్లా యాక్టివేట్ చేసుకోవచ్చు? ఈ ఎమ్మెల్యేలెంబడి వాళ్ళెంబడి తిరిగే వాళ్ళు తిరగాలి. ఫస్ట్ తిరిగితేనే అర్థమవుతుంది. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరితోని ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం చేసుకో. నంబర్ 2. నంబర్ 3, నీ బ్రాండ్ ఇమేజ్. నీ గురించి 10 మంది మాట్లాడే వాళ్ళు ఉండాలి. నీ గురించి 10 మంది మాట్లాడే వాళ్ళు లేకుంటే ఏ ఎమ్మెల్యే కాదు, ఏ చీఫ్ మినిస్టర్ కాదు, ఎవరు కూడా కేర్ చేయరు. ఒకప్పుడు చాలా కష్టం ఉండండి. నౌ సోషల్ మీడియా ఈజ్ దేర్. ఇప్పుడు మీ గురించి 10 మంది చెప్పగలగాలి. అవును. అన్న చెప్పిండు కాబట్టి మేము ఇట్లా వచ్చినాము, అన్న మాట్లాడింది కాబట్టి మేము ఇంతమంది వచ్చాము, అన్న మాకు చెప్పాడు కాబట్టి ఇంత బాగుంది. అదే అన్న అన్న అని మీ గురించి 10 మంది ఆ ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడితే నిన్ను కూడా అన్న దగ్గర కూర్చొని పెడతాడు. అవును. అదే ఒక ఫాలోవర్గా ఉంటే విల్ నెవర్ కేర్. అదే ఒక లీడర్గా ఎదుగుతుంటే తొక్కేస్తాడేమో తర్వాత, ముందు మాత్రం ఎదుగుతారు కదా. ఎదగడానికి కారణము నీ దగ్గరున్న వాళ్ళని నువ్వు సపోర్ట్ చేస్తూ ఉండు, నీ దగ్గరున్న వాళ్ళని పైకి తీసుకొస్తూ ఉండు. నా ఒకటే అని చెప్తాను, నీవు 10 మందికి హెల్ప్ చేయి. నీకు వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారో లేదు వేరే సంగతి, కానీ 10 మందికి హెల్ప్ చేసేటప్పుడు నీ కోసం ఏదో చేస్తారని హెల్ప్ చేయకు. దీన్ని మా సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా, మీరు ఒకరికి సహాయం చేస్తే వ్యాపారం చేయకండి. సహాయం వేరు, వ్యాపారం వేరు. మేము మీకు 10,000 ఇచ్చాను, 10,000 ఇచ్చి మళ్ళీ తిరిగి అడిగాను, వ్యాపారం. తిరిగి అడగలే, సహాయం. నేను రక్తదానం చేశాను, సహాయం. నా రక్తం నాకు ఎప్పుడు ఇస్తారు రజనీకాంత్ గారు. ఇది కూడా అంతే. సో వెన్ యూ డూ వితౌట్ ఎక్స్పెక్టింగ్ చేయండి, డెఫినెట్లీ గుర్తిస్తారు. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తిస్తారు. ఏది గుర్తించకుండా అద్భుతమైన అనుభవం వస్తుందండి, అద్భుతమైన అనుభవం వస్తుంది. మనుషులతో ఎలా పనిచేయాలి, మనుషులు ఎలా అంటున్నారు, వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది, ముందు ఎలా మాట్లాడతారు, వెనకాల ఎలా మాట్లాడతారు, వెనకాల ఎలా గోతులు దవ్వుతారు, ముందుకెలా ముందుకెళ్తారు, ఇవన్నీ తెలిసినప్పుడు నీ బిజినెస్లో వాడుకో, నీ ఫ్యామిలీలో వాడుకో. అంటే మనుషుల వ్యక్తిత్వము బయటకు వస్తుంది తెలుస్తుంది కదా, లోపల రాదు కదా. సో పాలిటిక్స్లో మీరు ముందుకు రావడమే నా యొక్క అభిమతము, నా యొక్క రికమెండేషన్. అంతే, గెలుపు ఓటములు పక్కకు పెట్టి రాజకీయాల్లో దునకండి అంటున్నారు. దునికిన తర్వాత అదేందో ఎండిందన్న తర్వాత చూడవచ్చు అన్నది మీ యొక్క సందేహం. ఇంట్లో కూర్చుంటే ఏం లేదు కదా. అంతే అండి. మీరు రాజకీయాల్లో రావాలనుకుంటున్నారా, రాజకీయ శిక్షణ తీసుకోవాలనుకుంటున్నారా, ఎలక్షన్లో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారా, మీరు మహిళ అయినంత మాత్రం ఇంట్లో ఉండక్కర్లేదు, యువత అయినంత మాత్రం ఇంట్లో ఉండక్కర్లేదు. డబ్బు లేకున్నా రావచ్చు రాజకీయాల్లోకి. ఎలా? నోటి మాట ఉంటే చాలు మిత్రమా. మీ మైండ్, మాట, మీ మొబైల్, 3 Mలు మైండ్, మాట, మొబైల్ వాడితే మీరు గెలుస్తారో లేదు, కానీ గెలిచే అభ్యర్థిని ఓడించే వాళ్ళు మీరు అవుతారు. అప్పుడు మీకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది. మీ ఊరిలో కానీ మీ ప్రాంతంలో కానీ ఫలానా అన్న వచ్చాడు కాబట్టి ఇలా జరిగింది, ఫలానా మిత్రుడు వచ్చాడు కాబట్టి ఇలా జరిగిందని మీ ఇంట్లో వాళ్ళు తృప్తి పడతారు. మీ అమ్మ నాన్న గర్వించే విధంగా, 10 మంది హ్యాపీగా ఉండే విధంగా, మీ బిజినెస్ పాడు కాకుండా, మీ ఎంప్లాయ్మెంట్ పాడు కాకుండా మిమ్మల్ని తయారు చేయడానికి ఈ రాజకీయ శిక్షణ కార్యక్రమం. దీంట్లో కాంటెస్ట్ చేసినా చేయకున్నా అట్లీస్ట్ మీకు రాజకీయాలను తెలుస్తుంది కదా, ప్రపంచమే తెలుస్తుంది కదా, దేశమేం తెలుస్తుంది కదా. చాలు బాస్. ఇలా తయారు చేయడానికి మీకు ఒక వర్క్షాప్ 10 days ఆన్లైన్, 2 days ఆఫ్లైన్ ఒక మంచి హోటల్లో పెడదాము. దానికోసము ఆలోచించకండి మిత్రమా. మీరు నిజంగా రాజకీయాల్లో రావాలనుకుంటే మాత్రమో ఇమ్మీడియట్గా ఈ నెంబర్కి ఫోన్ చేయండి, కింద నెంబర్ వస్తుంది, నెంబర్ ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నేను ఒకరోజు ఈ వర్క్షాప్ కంటే ముందు మీ అందరితో మళ్ళీ ఒకసారి జూమ్లో మాట్లాడతాను. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. నేను ఎవరు పడతాలో వచ్చి కూర్చుంటే కాదు. యూ షావ్ దట్ బర్నింగ్ డిజైర్, నేను చెయ్యాలి, ఏమైనా చెయ్యాలని సంకల్పం వాళ్ళు ముందుకు రండి. తప్పకుండా రండి మిత్రమా. ఐ సపోర్ట్. నేను లైఫ్లో ఎంతోమందిని తయారు చేశాను, కానీ కొంతమందిని ప్రశ్నించే వాళ్ళను, కొంతమందిని ముందుకు వచ్చే వాళ్ళని తయారు చేద్దామని నేను ఈరోజు నిర్ణయం తీసుకున్నాను. నాతో పాటు చక్కని నా స్నేహితులు ఉన్నారు, నా గురువులు ఉన్నారు. అందరం కలిసి మీకు ట్రైనింగ్ ఇస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జాయిన్ నౌ. ఆలోచించకండి.